బాబాయ్కి అనవసరంగా గెటప్ వేసుకోమని చెప్పినట్టున్నాను రా. మొత్తం పాత సినిమాల్లో ఉన్న గెటప్లన్నీ తిరిగేస్తున్నట్టున్నాడు. ఇప్పటికీ రాలేదు మనిషి. ఆహా బాబాయ్, నువ్వు ఈ గెటప్లో అసలైన సిసలైన సాధువులా ఉన్నావు బాబాయ్. బాబాయ్ నేను నమ్ముకొని ఒక ఆశ్రమం పెట్టేయచ్చు తెలుసా? బాబాయ్ నువ్వు అలా ఒక్కసారి గుళ్ళో కనిపించు, జనాలందరూ జాతకాలు చెప్పమని ఎగబడతారు. సార్ వద్దంటే వినకుండా మీరు నాతో ఈ గెటప్ వేయించారు. నాకు అసలు యాక్టింగ్ రాదు. ఓ పని చేద్దాం సార్, ఈ గెటప్ వేరే అవచేతన వేద్దాం. వేరే వాళ్ళు ఎవరైనా వేస్తే మనకు అనుకూలంగా ఎలా చెప్తారు బాబాయ్? నువ్వేం టెన్షన్ పడకు, నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి. నువ్వు అబ్బాయి రాగానే సింపుల్ అంతే. అలాగే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. అరే చిన్నోడా, అనయా జూనియర్ ఆర్టిస్ట్ గురించి అడిగాను కదా, ఏమైందిరా? వచ్చేస్తున్నానయా, నేను ఒకసారి ఫోన్ చేస్తానే. మాట్లాడు తొందరగా. బాబాయ్ సార్ మాయ వచ్చింది, నేను వెళ్ళి మేనేజ్ చేస్తాను. ఈ లోపు నేను చెప్పింది జాగ్రత్తగా చెయ్యి. అలాగే సార్. మాయా, మాయా వచ్చేసావా? మాయా నువ్వు వస్తావా లేదో అని చెప్పి ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అవును, రాకేష్కి డౌట్ రాలేదుగా? డౌట్ వచ్చింది శంకర్ గారు, వెళ్ళడానికి వీల్లేదని అడ్డుపడ్డాడు. కానీ ఓనర్ గారు ఉన్నారు కదా, అతనే సపోర్ట్ చేసి మరీ పంపించాడు. ఆ ట్యాంకర్ గారు ఫస్ట్ టైం వాడి జీవితంలో ఒక మంచి పని చేశాడనమాట. అబ్బాయి వాళ్ళు రాలేదా శంకర్ గారు? ఇంకా రాలేదు మాయా, ఆన్ ది వే అనుకుంటా. నువ్వేం టెన్షన్ పడకు, అబ్బాయి నీ లవ్ని యాక్సెప్ట్ చేస్తాడులే. నాకెందుకో డౌట్గా ఉంది శంకర్ గారు. అబ్బాయిని మోసం చేయాలనుకున్నప్పుడు తను నమ్మాడు. తన మీద ప్రేమ పెంచుకొని తనే నా ప్రపంచం అనుకుంటే ఇప్పుడు నన్ను నమ్మడం లేదు. ఇదంతా నా కర్మ. నేను చేసిన పాపమే నన్ను తిప్పి కొట్టింది. అబ్బా మాయా, ఇప్పుడు ఇదంతా ఎందుకు ఆలోచిస్తున్నావు? అబ్బాయికి నీ మీద చాలా ప్రేమ ఉంది. నువ్వు ఆ ప్రేమను అర్థం చేసుకునేట్టుగా చెప్తే చాలు, తనకు అర్థమవుతుంది. మాయా, గుళ్ళో సీతారాముల కళ్యాణం అయ్యేలోపు మీ ఇద్దరి మధ్య తలెత్తిన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. నేను చెప్తున్నాను కదా, నన్ను నమ్ము. ఏంటి మాయా అలా చూస్తున్నావు? ఏం లేదు, నా తోడబుట్టినవాడు నా జీవితం గురించి ఏమాత్రం ఆలోచించకుండా అభయ్ దృష్టిలో నన్ను బ్యాడ్ చేశాడు. నేను మీ ప్రాణాలు తీయాలనుకున్నాను, కానీ మీరు మాత్రం నా జీవితాన్ని నిలబెట్టడానికి ఇంత ప్రయత్నిస్తున్నారు. మంచితనం అంటే ఎలా ఉంటుందో మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ శంకర్ గారు. చూడు మాయా, నువ్వు అభయ్ సంతోషంగా ఉంటే నాకు అదే చాలు. సరే సరే, అభయ్ వచ్చే టైం అవుతుంది, నువ్వు గుళ్ళోకి వెళ్ళు. నేను చెప్పిందంతా గుర్తుంది కదా, యాస్టీస్గా ఫాలో అయిపో, ఓకేనా? సరే శంకర్ గారు, వెళ్ళు వెళ్ళు. బిడ్డ, నీ మనసులో ఉన్న అలజడి ఏమిటో మాకు బాబు. సార్ ఏదో డైలాగ్ చెప్పారు, ఏంటది? నాకు హెల్ప్ చేస్తానంటేనే చెప్తాను. నేను డైలాగ్ అడిగితే హెల్ప్ అడుగుతున్నాను బాబు. నువ్వు హెల్ప్ చేస్తానని చెప్పు. చేస్తా చేస్తా. బాబాయ్, నా మనసులో ఉన్న అలజడిని కొంత అర్థం చేసుకో బాబాయ్. నేను డైలాగ్ అడిగితే నాకు కండువా నడిపేస్తున్నాడు బాబు. ఏం లేదు బాబాయ్, అబ్బాయి మనసు మార్చడానికి నువ్వు ట్రై చేస్తున్నట్టే శ్రావణికి కూడా నా మీద ప్రేమ కలిగేలా చేసి ఉన్నవి లేనివన్నీ చెప్పి మమ్మల్ని కలిపేసి పుణ్యం కట్టుకో బాబాయ్. మాకు పుట్టబోయే పిల్లలకి యాదగిరి అని నీ పేరే పెట్టుకుంటాం. బాబాయ్ బాబాయ్ ప్లీజ్ బాబాయ్ ప్లీజ్. పెట్టుడు కట్ట వదిలే వదిలే. సరే హెల్ప్ ఏదో నేను చేస్తానులే. ఇదిగో ముందే అభయ్ బాబు వచ్చాడేమో చూడు. చూస్తాలే. నేను డైలాగ్ చెప్పమని హెల్ప్ అడిగితే ఈతగాడు నన్ను హెల్ప్ అడుగుతున్నాడు. మన ప్రాక్టీస్ మనం చేసుకుందాం.
బిడ్డ, నీ మనసులో ఉన్న అలజడి మాకు తెలియను, మాకు సర్వం. బిడ్డ బిడ్డ అమ్మో పెద్ద బిడ్డ, నీ మనసును ఉన్న అలజడి మాకు తెలియను. ఇది కొంతవరకు బెటర్, ఇదే కంటిన్యూ చేద్దాం. రేయ్ అన్నయ్య. అభయ్ వచ్చినట్టున్నాడు. ముందు నేను వెళ్తాను, తర్వాత మీరు రండి. అలాగే అన్నయ్య. అక్కడికి వచ్చి ఏం చెప్పాలో మీకు బాగా గుర్తుంది కదా? మాకు గుర్తుంది అన్నయ్య. నువ్వు వెళ్ళనయ్యా, మేము చూసుకుంటాం. చూసుకుంటానంటావు, ఏదో ఉప్మా పని చేస్తావు. అకి, నాన్న వాళ్ళని గుడికి రమ్మన్నానని చెప్పావు, ఎక్కడున్నారు? అదుగో వస్తున్నారు. రవి, అక్కి వచ్చేసారా? అభయ్, నువ్వు కూడా వచ్చావా? నువ్వు రావనుకున్నాను అభయ్. వచ్చే మూడ్ లేదు నాకు, వీళ్ళే బలవంతంగా తీసుకొచ్చారు. నేను కూడా అదే చెప్పాను అభయ్, ఈ పూజలు కళ్యాణాలు అవసరం అని చెప్పి. అయినా మనకేం మంచి జరిగిందని? నువ్వా మాయని మనస్ఫూర్తిగా ప్రేమించావు, కానీ ఆ రాకేష్ గడు నీ మాయని దూరం చేసేశాడు. ఇక నా తమ్ముళ్ళ పరిస్థితి అంటావా? లవ్ ఫెయిల్యూర్. ఇక నా పరిస్థితికి వస్తే మరీ ఘోరంగా ఉంది. ఫెయిల్యూర్స్ అన్ని నా చుట్టే వైఫైలా తిరుగుతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ కళ్యాణాలు అవి అవసరం అంటావా? రాముల వారి కళ్యాణం చూస్తే అన్ని శుభాలే జరుగుతాయి. ఆ శ్రీరాముడు పడిన కష్టాలతో పోలిస్తే మనం పడేవి ఏం కష్టాలు చెప్పండి? లోక కళ్యాణం కోసమే సీతారాముల వారి కళ్యాణం జరిపిస్తారు. అందుకే ఈ కళ్యాణం ఖచ్చితంగా చూసి తీరాలి. అవును, మా అమ్మ కూడా చెప్తూ ఉండేది, ఆ రాముల వారి కళ్యాణం చూసినా జరిపించినా దూరమైన వాళ్ళు దగ్గరవుతారంట. అచ్చం ఆ సీతారాముల్లానే. అంతేనంటారా? సరే అయితే పదండి పోదాం. అనయ్య, అనయ్య, ఏంటన్నయ్య ఎలా చేసావు? నీ వల్ల నాకు తిట్లు పడ్డాయి. ఏమైంది? కళ్యాణం టికెట్లు కొనే క్యూలో ఎవరో కావిడిని చూసి గౌరీ గారు అంటూ భుజమీ చెయ్యేసి పలకరించారు. తీరా చూస్తే ఆవిడెవరో. అన్నయ్య తప్పించుకొని వచ్చేశారు, నాకు మాత్రం తిట్లు పడ్డాయి. అంటే ఆవిడెవరినో ప్రొఫైల్ నుంచి చూస్తే గౌరీ గారి లాగే అనిపించారు. అందుకే మన గౌరీ గారే కదా అని కాస్త చనువుతో చెయ్యేశా. అబ్బా, అమ్మా. అన్నయ్య, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఆడవాళ్ళంతా కలిసి కుమ్మేశారు. అయ్యయ్యో, నీకేమైంది? గుళ్ళో ఆడవాళ్ళంతా కలిసి దీపాలు వెలిగిస్తున్నారు. అన్నయ్య ఎవరినో చూసి గౌరీ గారు అనుకుని పరిగెత్తుకెళ్ళాడు. అన్నయ్య వెళ్ళిన స్పీడ్కి దీపాలన్నీ ఆరిపోయాయి. అక్కడున్నది గౌరీ గారు కూడా కాదు. అన్నయ్య కూడా వెళ్ళినందుకు తనేమో ఎస్కేప్ అయిపోయాడు, నేనేమో ఇరుక్కుపోయాను. ఏంటి శంకర్ గారు ఇదంతా? అంటే గౌరీ గారిని వాళ్ళ బాబాయ్ తీసుకెళ్లిన దగ్గర నుంచి నాకు మనసంతా గందరగోళంగా ఉంది. గౌరీ గారిని చూడాలనిపిస్తుంది, కానీ కుదరట్లేదు. ఏం చేసినా ఎవరిని చూసినా గౌరీ గారే కనిపిస్తున్నారు. మనకి బాగా దగ్గరైన వాళ్ళు దూరమైతే ఇంత భారంగా ఉంటుందని, పదే పదే గుర్తొస్తారని ఇప్పుడిప్పుడే అర్థమవుతుందా భయ్? అవునన్నయ్య, నేను కూడా ఏదో బుక్ లో చదివాను. ఇదొక సైకలాజికల్ ఫీలింగ్ అంట. ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ట్రూ ఫీలింగ్ ఉన్నప్పుడే ఇలా కనిపిస్తారంట. అంటే గౌరీ గారికి నీ పైన ట్రూ ఫీలింగ్స్ ఉన్నాయి. అవునరా, వాళ్ళెంతో అనుభవించి ఇలాంటి పుస్తకాలు రాస్తారా. అందుకే నువ్వు ఎక్కడ చూసినా గౌరీ గారే కనిపిస్తున్నారు. అవునా? అయితే ఇప్పుడు అబ్బాయి కూడా మాయ కనిపించిందనుకో, మాయ కూడా ట్రూ ఫీలింగ్ ఉన్నట్టేనా? అంతేగా అంతేగా. అంతే అంతే. ఇప్పుడు అవన్నీ ఎందుకు, గుళ్ళోకి వెళ్దాం పదండి. శంకర్ గారు,
మాయ వచ్చిందా శంకర్ గారు? మా ఎప్పుడో వచ్చింది. లోపల మొత్తం సెట్ చేశా. పదండి పదండి పదండి. ఒక్కసారి డైలాగ్ అనుకుందాం. ఆగుము. నీ మనసులో ఉన్న అలికిడి మాకు తెలియను. అలికిడా? చిచి, అలజడి మాకు తెలియదు. స్వామీజీ, ఈ డైలాగ్ నీకు కాదు, నువ్వు వెళ్ళిపో. ఏదో అయినట్టుంది స్వామీజీ. అభయ్ బాబు మన పెర్ఫార్మెన్స్ చూపించాలి. ఆగుము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆగు నాయనా, నీ మనసులో ఉన్న అలజడి మాకు తెలియను. బాబాయ్ ఎంట్రా ఇప్పుడు వచ్చాడో? ఈయన ఎంట్రీ ఈ సీన్లో కాదు కదా? అదే అన్నయ్య, నాకు అర్థం కావట్లేదు. ఎవరు స్వామి మీరు? సాధు పుంగవలం, భూత భవిష్యత్తు వర్తమాన కాలములు తెలిసిన వారు. నీ గురించి నాకు తెలియను, చెప్పమందువా? ఆహా, మహానుభావా, నాకు మీ దర్శనం ఎన్నాళ్ళకు దొరికిందా? ఆశీర్వదించండి స్వామి. ఆశీస్సులు, ఆశీస్సులు. జై శ్రీరామ్. లే నాయనా, లే లే. ఈయన యారీ బాబా అని రీసెంట్ గా హిమాలయాల నుంచి దారి తప్పొచ్చేశారు. గొప్ప సాధువు. స్వామి, మీతో మా కష్టాలు చెప్పుకోవాలి. ఇలా రండి స్వామి. రండి స్వామి, రండి రండి రండి. జై శ్రీరామ్. నువ్వు అసలు ఎందుకు వచ్చావు బాబాయ్? అంటే డైలాగులు మర్చిపోతానేమో, చెప్పేతో పని అయిపోద్ది కదా అని. గుర్తుపడితే మన పని అయిపోతుంది బాబాయ్. బాబాయ్, నీ ఎంట్రీకి నేను హింటిస్తాను కదా, అప్పటిదాకా వెయిట్ చేయి. ఏంటి వెయిట్ చేసేది? ఈ ఎండకి గడ్డం పెట్టుకుని బట్టలు వేసుకుంటే నాకు ఎక్కడెక్కడో మండిపోతుంది. నా క్యారెక్టర్కి న్యాయం చేయండి ప్లీజ్. అబ్బా ఉండు బాబాయ్, నీ త్యాగం వృధా పోదులే. అంటే నీకు పుట్టబోయే కొడుకు కూడా నా పేరు పెట్టుకుంటావా? చిచ్చి. రే, రే, రే. అబ్బాయి ప్రదక్షిణ స్టార్ట్ చేశారా? అదిగో మా ఎక్కడుంది? అదిగో అక్కడ ఉంది. ఇదిగో ఒక్క డైలాగ్ మిగిలిపోయింది. అబ్బాయి బాబు అబ్బో, బాబాయ్. చెప్పనే ఉండే. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇల్లు వదిలి వెళ్ళిపోమని చెప్పినా కూడా నన్ను ఇంకా ఫాలో అవుతున్నావా? బుద్ధి లేదా నీకు? లేక నన్ను మోసం చేయడానికి మళ్ళీ ఇంకో ఛాన్స్ కోసం వచ్చావా? మాట్లాడు. నీలాంటి మోసగత్తె మొహం కూడా నేను చూడదలుచుకోలేదు. అబ్బాయి ఏంటి ఎవరి మీద కేకలేస్తున్నావు? అఖి, ఇందుకేనా నువ్వు నన్ను పట్టుపట్టి గుడికి తీసుకొచ్చింది? తను ఇక్కడికి వస్తుందని నీకు ముందే తెలుసు కదా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు అన్నయ్య? అసలు ఎవరొచ్చారు? ఇంకెవరు? అదిగో ఆ మాయ. అక్కడ మాయ ఎక్కడుందన్నయ్య? తనెవరో అమ్మాయి కదా? లేదకి, నేను చూశాను. అరే తనుంటే మాకు కూడా కనిపించాలి కదా అబ్బాయి. ఏది ఎక్కడా? లేదు శంకర్ గారు, నేను క్లియర్గా చూశాను. ఇందాక ఇక్కడ ఉంది మాయే. ఏంటన్నయ్య, ఏమైంది? ఏం లేదురా, నేను గౌరీ గారిని మిస్ అవుతున్నట్టే ఆ అబ్బాయి కూడా మాయని బాగా మిస్ అవుతున్నాడు అనుకుంటా. ఎవరో అమ్మాయిని చూసి మాయ అనుకుంటున్నాడు. అవునా? అయితే మాయ కూడా అబ్బాయి గురించి ఆలోచిస్తుందేమో. అయితే తన ఫీలింగ్ ట్రూ అన్నమాట. అందుకే కదా మాయలా కనిపించింది. బావా అదేం లేదు, ఇది జస్ట్ కోఇన్సిడెన్స్ అంతే. వదిలేయండి. ఇక్కడ ఎవరికి ఎవరి మీద ఫీలింగ్స్ లేవు.
రవి మీరు అన్నయ్యతో వెళ్ళండి, శంకర్ గారు నేను మాయతో మాట్లాడొస్తాం. సరే పదండి. రండి. పద మనం వెళ్దాం. మాయా, మన ఫస్ట్ ప్లాన్ సక్సెస్. ఆ కన్నీళ్ళేంటి? అబ్బాయి నన్ను ఎంత ద్వేషిస్తున్నాడో తన మాటలు వింటేనే అర్థమవుతుంది. అసలు తను నన్ను క్షమించి యాక్సెప్ట్ చేస్తాడా? నువ్వేం డీలా పడకు మాయా, అంతా పాజిటివ్గానే జరుగుతుంది. అకి తనకి నచ్చ చెప్పు. బాధపడకు మాయా, శంకర్ గారు చెప్తున్నారు కదా, అంతా మంచి జరుగుతుంది, మమ్మల్ని నమ్ము. నెక్స్ట్ ప్లాన్ బి రెడీగా ఉండు మాయా. తీసుకోండి. అక్క, నువ్వు డబ్బులు ఇవ్వద్దక్క. మనం వెళ్ళేంత వరకు ఆటో అతను ఇక్కడే ఉంటాడు. నువ్వు ఇక్కడే ఉండు బాబు. అదేంటి? అరే ఏంటి బిత్తర చూపులు చూస్తున్నావు? ఇవి బెత్తురు చూపులు కాదక్క, సర్చింగ్ చూపులు. ఎవరైనా చూస్తే చైన్ స్నాచింగ్ కోసం అలా చూస్తున్నావు అనుకుంటారు. ఎవరేమనుకున్నా సరే నాకు అనవసరం. నా బాధ్యతే నాకు ముఖ్యం. ఆ శంకర్ గారు ఆయన తమ్ముళ్ళు ఇక్కడే ఎక్కడ ఉన్నారని నా డౌట్. ఎందుకొస్తారు? నిన్న రాత్రి ఇంటికొచ్చారు కదా, అలాగే ఈ గుడికొస్తారని నాకు డౌట్. రాత్రి వచ్చింది దొంగలు, వాళ్ళు కాదు. ఈ కథలు నాకు చెప్పొద్దు. దొంగలు రాత్రి ఓనర్ గారిని పట్టుకుని దంచుకొట్టినప్పుడే అది శంకర్ గారు వాళ్ళ తమ్ముళ్ళ పని అని నాకు అర్థమైపోయింది. సంధ్య, ఇది పోలీసుల కంటే దారుణంగా ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఒకవేళ వాళ్ళని ఇక్కడ చూస్తే ఏం చేద్దాం? ఏముందక్క, మనకేం తెలియనట్టే యాక్ట్ చేద్దాం అంతే. ఏంటక్కా గుసగుసలు? గుడికి రమ్మని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నారా? వాళ్ళు రారు, రానివ్వను. హలో, వచ్చేసారు. కమాన్ తప్పక. గౌరీ గారు ఇది పెట్టుకోండి. వావ్, వాట్ ఎ సడన్ సర్ప్రైజ్. yes this sudden surprise is very fantastic. వచ్చే నాకేం చేసి ఆపండి. ఇలాంటి సడన్ సర్ప్రైజ్లు మేము చాలా చూసాం. అక్క ముందా స్పెట్స్ తీ. పడేకు, అద్దెకి తెచ్చాను. హాయ్ సంధ్య, ఎలా ఉన్నావు? ఎన్ని రోజులైందో నిన్ను చూసి. అబ్బా, వాటర్ పర్ఫార్మెన్స్. అక్క చూస్తావేంటి? ఏంటండి మీరు? మీతో మాట్లాడడం మాకు ఇష్టం లేదని చెప్తున్నాను కదా. మాతో మీకేంటి పని? వెళ్ళండి. ఓయ్, నువ్వేంటి పల్లి గిలించుకొని చూస్తున్నా? నీకు సేమ్ డైలాగ్. వెళ్ళు. హలో హైబ్రిడ్, తుత్తు అనడం ఆపుతావా? ఏదో అనుకోకుండా మీరు వచ్చారు, మేము వచ్చాం. తెలిసినోళ్ళు కదా అని పలకరిస్తే ఓ మీద పడిపోతున్నావేంటి? డెస్టినీ చూసావా సంధ్య? మనం ఇలా గుళ్ళో కలవాలని, అది కూడా స్వామివారి కళ్యాణంలో కలవాలని ఎలా రాసిందో. కళ్ళజోడు పెట్టుకో, జాగ్రత్త, మంది కూడా కాదు. వా. మీ ఆస్కార్ పర్ఫార్మెన్స్ ఆపుతారా కొంచెం? ఏంటండి ఇది? మీరందరూ యాక్సిడెంటల్ గా ఇక్కడికి రాలేదు, ఇదంతా ప్రీ ప్లాన్డ్ అని నాకు తెలుసు. మిమ్మల్ని అస్సలు మాట్లాడుకోనివ్వను. ఏంటని రూబాబు, గుడన్న తర్వాత ఎవరెవరు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, దానికి ప్రీ ప్లాన్ అంటావా? ఈ గుడికి ఎందుకు రావాలి? ఈ గుడే సెంటిమెంట్ కాబట్టి. అన్ని అబద్ధాలే. ఏరా పట్టేసిందా? అన్నయ్య ప్లీజ్ నా ఎమోషన్ ని బ్రేక్ చేయొద్దు. ఓ కంటిన్యూ. శ్రావణి, మనసులో బాధ పెట్టుకుని ఇష్టం లేనట్టు ఎంత కష్టంగా నటిస్తున్నావో నీ బాధ నేను చూడలేకపోతున్నాను. నీకేమైనా పిచ్చా? అవును, నువ్వంటే పిచ్చే. రే చిన్నోడా, పెద్దోడిని లోపలికి తీసుకెళ్ళరా. ఈ నిబ్బా డైలాగులు నేను వినలేకపోతున్నారా బాబోయ్. ఓకేనా అక్క, మనం వేరే గుడికి వెళ్దాం పదక్క. ఏం అక్కర్లేదు, బాబాయ్ నిన్ను కాపలాగా పంపించారు కదా, నీ పని నువ్వు చేయి చాలు. మనం ఈ గుళ్ళోనే ఈ కళ్యాణం చూడాలి, అంతే. పదండి. తీసుకెళ్ళి బాగుంటుంది. మాకేం వద్దు, మీరే ఉంచుకోండి. శ్రావణి ఆగరాళ్ళు. సరేనే, మీరు లోపలికి వెళ్ళండి, నేను వెళ్ళి పూలు తీసుకొస్తాను. అక్క, ఐ కెన్ అండర్స్టాండ్. నీకు శంకర్ గారికి మధ్య నేను అడ్డు రానక్క, కానీ ఈ సంధ్యను మాత్రం వదలను. పదవే.
రే చూడరా కంగారు పడక చూసారా శంకర్ గారు పరిస్థితి ఇది. ఇంతకీ అభయ్ మాయలు కలిసారా, మాట్లాడుకుంటున్నారా? కలిసారు గానీ ఇంకా మాట్లాడుకోలేదండి. ఓ 2-3 షాకులు తగిలాయి అనుకోండి, హాళే మాట్లాడేసుకుంటారు. ఏం చేస్తున్నారండి? కొంపదీసి గతం మర్చిపోయేలా కరెంట్ షాక్ ఇస్తున్నారా? అబ్బా, మీరు సినిమాలు చూడడం మానండి ఫస్ట్. అభయ్ తన ప్రేమను రియలైజ్ అయ్యేలాగా ఏదో ప్లాన్ చేసేయాలండి. మీరు వెళ్ళి ప్రదక్షిణలు చేస్తూ ఉండండి. నేను ఒకసారి అభయ్ దగ్గరికి వెళ్ళి మీతో జాయిన్ అవుతాను. శంకర్ మీరు ఏమైనా చేసుకోండి, సీతారాముల కళ్యాణం మాత్రం మనమిద్దరం కలిసి చూడాలి. వీలైతే దగ్గరుండి మనమే జరిపించాలి అప్పట్లాగా. గౌరీ గారు ప్లీజ్ అండి, అసలే నేను బోల్డ్ అనే సమస్యలో ఉన్నాను. మీరు అప్పుడు ఇప్పుడని మళ్ళీ మొదలు పెట్టకండి. సరే సరే, నేను గుడి లోపలికి వెళ్తాను, మీరు వాళ్ళని కలిసేసి వచ్చేయండి. అనయ్య సంధ్యతో మాట్లాడదామంటే శ్రావణి అడ్డుగా ఉందనయ్య. ఇప్పుడు ఎలా? ఇక్కడ అసలే పరిస్థితి క్లిష్టంగా ఉంటే ఇప్పుడు ఎలాగన్నయ్యా అంటావేంటి? ఇదిగో ముందు అబ్బాయిని మాయని కలపాలి. నెక్స్ట్ సీన్ బాబాయ్ది, ప్రిపేర్డ్ గా ఉండమని చెప్పండి. సరే బాబాయ్ ఎక్కడున్నాడు రా?